మై ఛానల్. ఈరోజు నేను మీకు బీరకాయ తొక్కు కారం పొడి ఎలా చేయాలనేది చూపెడతానండి. ఫస్ట్ అంటే ప్యాన్‌లో శనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, కొబ్బరి అది ఎండు కొబ్బరి కానివ్వండి, పచ్చి కొబ్బరి కానివ్వండి. ఎండు కొబ్బరి అయితే అంటే ఫ్రై అంటే పొడాలు చేసుకున్నప్పుడు ఈ ఎండు కొబ్బరి వాడితే బాగుంటుందండి. అది మనం పచ్చడిలా చేసుకోవాలనుకున్నప్పుడు మనం పచ్చి కొబ్బరి వాడుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, కొంచెం చింతపండు వేసుకొని ఒక క్షణం మనం అలా చింతపండు వేసుకున్నాం కదా! ఆ తర్వాత సాల్ట్ ఇప్పుడే వేసుకోవచ్చు. లేదంటే మనం మిక్సీ పట్టేటప్పుడన్నా చూసుకొని వేసుకోవచ్చండి. ఇలా చూసుకున్న తర్వాత దీన్ని ఫ్రై అయిపోయిన దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కడిగి శుభ్రంగా పెట్టుకున్న మనం ఈ బీరకాయ తొక్కు ఉంటుంది కదా! పైన పొట్టు అదంతా కూడా తీసి ఇప్పుడు ప్యాన్‌లో వేసుకొని దీన్ని కూడా కొద్దిగా ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని కూడా కొంచెం చల్లారపెట్టాలి. వేడి మీద పట్టకుండా కొంచెం చల్లారాక మిక్సీ చేసుకుంటే మనకి అంటే ఫస్ట్ కలిపిన ఈ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి కదండీ! పోపు సామానంతా కూడా ఈ మసాలాకి సంబంధించినవి ఎండుమిర్చి, ధనియాలు, కారం, కొబ్బరి, పసుపు, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ అది ప్లస్ ఈ బీరకాయ తొక్కు కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్‌లో వేసేస్తున్నాను. దాంతో పాటు మనం కొద్దిగా వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని దానితో పాటు కలిపి మిక్సీ చేసేసుకోవాలండి. చూసారు కదండీ! ఇప్పుడు ఎంతో ఈజీగా, ఎంతో క్విక్‌గా మనకి ఈ బీరకాయ తొక్కు కారం అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.